ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ప్రియమైన వర్లారా, ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులతో మాట్లాడుతున్న చక్కటి మాట అండి. అలాగే ఈ ఉదయకాలమందు దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యము ద్వారా. ఏమనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం, అలాగే హృదయంలో మనము భద్రం చేసుకుంటున్నాం. ప్రియమైన వర్లరా, దేవుని వాక్యానికి తగినట్లుగా మనం జీవించాలి, ప్రవర్తించాలి, ఆ ప్రకారమే నడవాలండి. ఎందుకంటే క్రీస్తు సువార్త ఏమైతే మనకు చెప్పబడిందో దానికి తగినట్లుగానే మనము నడవాలి తప్ప జీవించాలి. అంతేకాకుండా దేవుని వాక్యములో లేనిది ఆ ప్రకారం జీవించకూడదని. దేవుని వాక్యము మనతో ఏమైతే మాట్లాడుతుందో దానికి తగినట్లుగానే మనం బ్రతకాలి. ప్రియమైన వర్లరా, గడిచిన పునరుద్ధానపు ఆదివారం మనం వాక్యాన్ని విన్నాం, దేవుని సన్నిధికి వెళ్ళాం, వాక్యాలు విన్నాం. కానీ ఆ వాక్యం ప్రకారముగా వినువారుగా ఉన్నామా, ఆ ప్రకారము ప్రవర్తించేవారిగా ఉన్నామా మనము ఖచ్చితముగా ప్రశ్నించుకోవాలండి. ఎందుకని దేవుని వాక్యానికి తగినట్లుగా జీవించాలి అంటే, దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యమునకు తగినట్లుగా జీవిస్తామో దేవునికి తగినట్లుగా మనం జీవిస్తాం. దేవుని వాక్యం ప్రకారముగా ఎప్పుడు కూడా మనం నడిస్తే ఆ వాక్యం ఆకాశము గతించినా భూమి గతించినా దేవుని వాక్యము గతింపదండి. కావున దేవుని వాక్యం ప్రకారంగా ప్రవర్తించేవాడు ఎల్లప్పుడూ కూడా దేవునిలో గతించకుండా నిలిచే ఉంటాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము గురించి బైబిల్ గ్రంథంలో జీవమునిచ్చేదని, దేవుని మాటలు బలమునిచ్చేవని, ఆదరణిచ్చేవని, ప్రియమైన వర్లరా మార్గములో వెలుతురునిచ్చేదని, ఇలా ఎన్నో మాటలు మనకు కనబడుతున్నాయి. కావున దేవుని యొక్క మాట ఆశీర్వాదకరమైనది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం జీవిస్తే ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, దేవుని వాక్యమునకు తగినట్లుగా ప్రవర్తించాలి. అంతేగాని వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, వేరే వాళ్ళు ఎలాగో ప్రవర్తిస్తున్నారని కాదండి. దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడింది, నిన్ను ఎలా నడవమని చెప్పింది, ఎలా జీవించమని చెప్పింది, ఆ ప్రకారమే నడవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.